పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో గ్యాస్ కొరత లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వంట గ్యాస్కు సంబంధించి ఎలాంటి కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కడప ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. పశ్చిమాసియాలో జరిగేటటువంటి యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే అటు వంట గ్యాస్ పైన అలాగే డీజిల్ పైన ప్రజలు ఆందోళన చెందేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వంట గ్యాస్కు సంబంధించి అలాగే కమర్షియల్ గ్యాస్కు సంబంధించి ప్రజలు ఎదుర్కొనేటువంటి భయాందోళన ఏవైతే ఉన్నాయో వాటిని సంబంధిత అధికారులు నివృత్తి చేస్తూ ఆ వంట గ్యాస్కు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతానికైతే గతంలో ఏదైతే వంట గ్యాస్కు వచ్చేటటువంటి సిలిండర్లు వస్తున్నాయో అవే సిలిండర్లు ప్రస్తుతానికి కూడా స్టాక్ పాయింట్లలో కూడా ఉన్నాయనేటువంటిది కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజలు మాత్రము భయాందోళనలకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ యుద్ధం నేపథ్యంలో ఈ వంట గ్యాస్కు సంబంధించి కొరత ఏర్పడుతుంది అనేటువంటిది, అలాగే వంట గ్యాసు ధరలు పెరుగుతాయనేటువంటిది, వంట గ్యాస్ కొరత ఏర్పడితే ఏంటి పరిస్థితి అనేటువంటి నేపథ్యంలోనే ప్రజలు భయాందోళన ఎదుర్కొంటూ ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి నేపథ్యంలోనే సంబంధిత సర్వర్ కూడా బిజీ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆఫ్లైన్కు వెళ్ళినట్లయితే ఆఫ్లైన్లో సంబంధిత వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో వినియోగదారునికి సంబంధించి గడువు పూర్తయినటువంటి నేపథ్యంలోనే గ్యాస్ సంబంధించినటువంటి ఏజెన్సీ నిర్వాహకులు ఆ వ్యక్తికి ఏదైతే ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు వాటికి సంబంధించినటువంటి వాటిని సిలిండర్లను వంట గ్యాస్కు సంబంధించినటువంటి సిలిండర్లను డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి పరిస్థితి. అయితే కమర్షియల్కు వెళ్ళినట్లయితే ఇప్పటికే కమర్షియల్కు సంబంధించి హోటళ్ళు కావచ్చు అలాగే పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ కావచ్చు వీటికి సంబంధించి కమర్షియల్ గ్యాస్ అనేటువంటిది కొరత కొంతవరకు ఉన్నా కూడా దానిని కూడా నివృత్తి చేసేటువంటి పరిస్థితిలో ప్రస్తుతానికి అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ప్రస్తుతం మనము గ్యాస్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి సెంటర్లో ఉన్నాము. అందుకు సంబంధించి విజువల్స్ కూడా స్క్రీన్ మీద చూడొచ్చు. వాటిని ఏదైతే ప్రస్తుతానికి వచ్చినటువంటి లోడ్ ఏదైతే ఉందో ఆ లోడ్కు సంబంధించినటువంటి గ్యాస్ను కూడా అంటే వంట గ్యాస్కు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్లను కూడా ప్రస్తుతానికి ఏజెన్సీకి దించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనకు ఏదైతే ఎవరైతే ఈ వినియోగదారులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తి అంటే బుక్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మనకు అందుబాటులో ఉన్నాడో వినియోగదారుడు, అతన్ని అడిగి ఏంటి పరిస్థితి ఎలా ఉంది, తర్వాత ఇతను ఎన్ని రోజులకు బుక్ చేసుకున్నాడు అనేటువంటిది అతన్ని అడిగి కనుక్కుందాం. అన్న చెప్పండి, ఏంది మీరు ఒక వంట గ్యాస్కు సంబంధించి ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు ఏది బుక్ చేసుకున్నారు, ఎప్పుడు బుక్ చేసిన ఉన్నారు, మీకు ఎప్పుడు సిలిండర్ వచ్చింది? మేము నిన్న మార్నింగ్ చేసినాను, ఆన్లైన్లో చేసినాను, వాట్సాప్ ద్వారా చేసినాను. ఓటీపీ అయితే ఈరోజు మార్నింగ్ వచ్చింది. వచ్చిన వెంటనే మేము ఇక్కడికైతే డెలివరీకి వచ్చినాము. గ్యాస్కి అయితే ఇబ్బంది ఏం లేదు, బాగానే వస్తుంది. కాకపోతే కొంచెం సర్వర్ ప్రాబ్లం వల్ల కొంచెం లేట్ అవుతుంది. ఇబ్బంది ఏం లేదు. ప్రజలైతే ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా అందరికీ గ్యాస్ అందుతుంది. కాకపోతే కొంచెం రెండు మూడు రోజులు లేట్ అయినా పర్వాలేదు, గ్యాస్ అయితే వస్తుంది, ఇబ్బంది పడకండి. ఇప్పుడు సిలిండర్ ఇప్పుడు మీరు తీసుకున్నారు కదా, ఎంత సిలిండర్ రేటు ఎట్లుంది అంటే కొందరు ఈ మధ్యకాలంలో బ్లాక్ మార్కెట్లో ఎక్కువ అమ్ముతున్నారు అనేటువంటిది కూడా కొంత రూమర్ ఉంది. అయితే ఇప్పుడు మీరు బుక్ చేసుకున్నారు, ఎంత మీకు గ్యాస్కు ఎంత తీసుకున్నారు అమౌంట్? ఇక్కడ బ్లాక్లో అయితే మేమైతే ఇంతవరకు అయితే ఇంకా తీసుకోలేదు. ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చినాక ఏంటంటే మాకు మెసేజ్లోనే అమౌంట్ కూడా వచ్చింది. 963 రూపాయలు అమౌంట్ చూపిస్తుంది. ఆ అమౌంటే కట్టి తీసుకుంటున్నాము. బ్లాకులో అయితే ఎవరు తీసుకోవద్దు దయచేసి, ఎందుకు డబ్బులు ఎక్కువ పెట్టి తీసుకోవడం ఇబ్బంది పడ్డాము. ఆన్లైన్లో అవుతున్నాయి కాకపోతే 2-3 రోజులు లేట్ కావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడే తీసుకోండి వచ్చి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే తాజా పరిస్థితి. బ్లాక్ అనే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయనేటువంటిది ఎక్కడ అనేటువంటిది అధికారులు కంట్రోల్ చేసినారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే జిల్లా కలెక్టరు చెరుకూరు శ్రీధర్ కావచ్చు అలాగే జాయింట్ కలెక్టరు నిధి మీనా కావచ్చు ఈ వంట గ్యాస్కు సంబంధించిన ఏజెన్సీ నిర్వాహకులు ఎంతమంది ఉన్నారో జిల్లాలో దాదాపు 58 మంది ఆ ఏజెన్సీ నిర్వాహకులకు సంబంధించి ప్రత్యేక అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా బ్లాక్లో సిలిండర్ అమ్మినా కూడా తర్వాత అందుకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే దానిపైన చర్యలు కూడా తీసుకుంటామనేటువంటిది కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అలాగే వసతి గృహాలు ప్రభుత్వానికి సంబంధించిన వసతి గృహాలు కావచ్చు అలాగే మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి వాళ్ళకి కావచ్చు ఎక్కడ కూడా వంట గ్యాస్కు సంబంధించి కొరత లేదనేటువంటిది కూడా ఇప్పటికే అధికారులు సూచించడం కూడా జరిగింది, చెప్పడం జరిగింది. ఒకవేళ ఎక్కడైనా కమర్షియల్ గ్యాస్ కొరత ఉన్నా కూడా దాన్ని కూడా
ఆ కొరతను కూడా త్వరలో పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉందనేటువంటి చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా వంట గ్యాస్కు సంబంధించి బయట బ్లాక్ మార్కెట్లో జరిగితే సంబంధిత ఏజెన్సీలను కూడా కఠినంగా వ్యవహరించి ఏజెన్సీని క్యాన్సిల్ చేసేటందుకు కూడా చర్యలు తీసుకుంటామనేటువంటి చెప్పడం జరిగింది. కాబట్టి వినియోగదారులు ఎక్కడ కూడా అపోహలు నమ్మకుండా ఏదైతే వచ్చేటువంటి సోషల్ మీడియాలో వచ్చేటువంటి అపోహలు ఏవైతే వాటిని నమ్మకుండా ఏదైతే ప్రభుత్వ అధికారులు సూచించినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని గ్యాస్ కొరత లేదనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని వంట గ్యాస్కు ఎలాంటి కొరత లేదనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. వాటిని అందుకు సంబంధించి వినియోగదారులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో.